హాయ్. సో నేను బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయింది కదా. అవును. సో చూసారా? అసలు సడన్ గా స్టార్ట్ అయిందన్న ఫీలింగ్ అనేది ప్రజలకి చాలా మంది బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిందని. ఎనీవే బదిగంధం బతుకుదంధం లాగా స్టార్ట్ అయిపోయింది అంతే. సో ఎలా అనిపించింది ఎంట్రీస్ ఒక్కొక్కరికి? సో నిజంగా అండి అసలు చాలా ప్రోమో కానీ లైక్ నాగార్జున సీజన్ చాలా బాగుంటుంది. అసలు నాగార్జున ఒక విషయం చెప్పాడండి, బిగ్ బాస్ ఈసారి నాట్ ఓన్లీ కంటెస్టెంట్ కాదు, సో బిగ్ బాస్ సోషల్ మీడియా వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. యాష్ బిగ్ బాస్ 8 అని పెట్టుకుంటే నాకు నచ్చితే మీ వీడియోలో వేస్తా బిగ్ బాస్ అన్నాడు. అది చాలా బాగా అనిపించింది. సో ఇంకా నాకు బాగా అనిపిస్తుంది అంటే నాని వచ్చాడండి, అది చాలా బాగుంటుంది. నాని కానీ నివేద థామస్ కానీ రానా కానీ అనిల్ రావుపూడి రాడు. సహజంగా అనిల్ రావుపూడి లాస్ట్ లో వస్తాడు, ఈసారి ఫస్ట్ రావడం బాగా అనిపించింది. ఈసారి నాకు అనిపిస్తుంది అంటే కంటెస్టెంట్ అంత కరెక్ట్ గా లేరు అనే ఫీలింగ్ వచ్చింది. మీరు చూడండి, నిఖిల్ తను కొద్దిగా మనకు తెలిసిన వాడు, ఎందుకంటే పేరేనా అంట, తను మన రష్మి వాళ్ళ ఫ్రెండ్ అంట, రష్మి వాళ్ళ ఫ్రెండ్ అంట. సో చాలా మంది పేరు బేబక్క అంట తను కానీ. ఈసారి ఏందో అన్న ఫీలింగ్ అంటే అది. ఇప్పుడు ఇందులో చూసినట్టయితే ప్రతి సీజన్ లో చాలా మంది పెడుతున్నారు కానీ ఈసారి ఎక్కువ మంది పెట్టారు కదా. అవును. సో తెలుగు బిగ్ బాస్ అని చెప్పి కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేయడం. అదే కరెక్ట్ కదా నిజంగా. ఏందో నడిచిపోతుంది. నాకు అనిపించింది కామన్ మ్యాన్ లో తీసుకుంటారేమో అనుకుని అప్పుడు ఇది అంట యూట్యూబ్ అని తీసుకుంటారు. అంటే చూసుకున్నట్టయితే మనకి కన్నడలో కూడా ఒక బిగ్ బాస్ అనేది ఉంది. ప్రతి లాంగ్వేజ్ లో బిగ్ బాస్ ఆడుతుంది. సో తెలుగులో అనేది మనకి చాలా వస్తుంది. అంతే కదండి. ఇక అంటే మీరు చూడండి, వాళ్ళు కన్నడ తెలుగు కాదు, కంటెంట్ బిగ్ బాస్ కంటెంట్ కాబట్టి ఈసారి కంటెంట్ మంచి వస్తున్న ఫీలింగ్ తో తీసుకున్నా. కానీ నాకైతే అనిపించింది వాళ్ళ దగ్గర కంటెంట్ నిన్న నవ్వుతారు, ఈ రోజు కొట్టాడు, మోసం కోసం కొట్టాడు. సో నాకు బాగా బిగ్ బాస్ బాగా నచ్చింది ఏంటంటే, నేను ఎప్పుడు శేఖర్ భాష అసలు నేను తను ఊహించలేదు తను వస్తారని. బిగ్ బాస్ లక్కీస్ట్ పర్సన్ ఎవరంటే తనే అనిపించింది. ఎందుకంటే రాత్రి లావణ్య ఇష్యూ మధ్య తను చాలా స్టెప్ తీసుకొని సపోర్ట్ తీసుకొని నిజం చేయడం అసలు నేను శేఖర్ భాష ఊహించలేదు నిజంగా. సో నా సపోర్ట్ అయితే తనకు ఉంటుంది అని అనుకుంటే శేఖర్ భాషకు ఉంటుంది. సో ఇప్పుడు రాత్రి లావణ్య ఇష్యూలో మరి ఇంకెవరు నేను అయితే నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ గొడవని ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.